హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుండి రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి రాబోయేటువంటి రోజుల్లో టైర్ 1 ఎగ్జామినేషన్ జరగబోతోంది కదా. సో ఈ టైర్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఏ టాపిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనేది చెప్తాను. అలాగే ప్రీవియస్గా జరిగినటువంటి టైర్ 1 ఎగ్జామినేషన్లో 2022లో కానీ 2021లో కానీ జరిగినటువంటి టైర్ 1 ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఏ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది. అలాగే 2021కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో దీనికి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన టైర్ 1 ఎగ్జామినేషన్ని క్రాక్ చేయాలనుకునేటువంటి వారు ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్సి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి క్యాండిడేట్స్ ఉంటే రేపట్లోగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. రేపే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది మనకి కన్ఫర్మ్గా చెప్పలేం, కానీ బట్ రేపే లాస్ట్ డేట్ అనుకొని చెప్పి మీరు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి, లేదంటే మీరు ఛాన్స్ అయితే మిస్ అవుతారు. సో దీనికి సంబంధించి మనకి 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో నేను మీకు ఈ వీడియోలో టైర్ 1కి సంబంధించిన ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఫిబ్రవరి మార్చ్లో ఎగ్జామినేషన్స్ ఉంటాయని ఆల్రెడీ ఇక్కడ 22 మంత్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయాలనేది చెప్తాను, కాబట్టి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి టైర్ 1 ఎగ్జామినేషన్లో 4 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున రావడం జరుగుతుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 200 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటే 100 క్వశ్చన్స్ మనకైతే రావడం జరుగుతుంది. మీరు 60 మినిట్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, ఈ 4 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో 25 చొప్పున 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్ వైజ్గా మనకి సబ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చూద్దాం. ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని బట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ముందుగా రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే రీజనింగ్లో ఎనాలజీ అనేటువంటి టాపిక్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇవి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ప్రిపేర్ చేసినటువంటి టేబుల్. తర్వాత ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి రీజనింగ్లో ఉంటాయి కదా. సో ఆ టాపిక్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. అది నంబర్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో ఆడ్ వన్ అవుట్ నుంచి మనకి ఈ విధంగా వస్తాయి. ఇంకా నంబర్ సిరీస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్స్ నుంచి సో ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. మ్యాక్సిమం అడిగితే 2 క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. ఈ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్కి సంబంధించి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా డైరెక్షన్స్ సెన్స్ టెస్ట్ నుంచి లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామినేషన్లో మనకి పర్టికులర్గా క్వశ్చన్ అయితే అడగలేదు, కానీ సో ఇది పర్టికులర్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఆ షిఫ్ట్లో అయితే అడగలేదు, బట్ డైరెక్షన్ సెన్స్ టెస్ట్ నుంచి మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి, కాబట్టి అది కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఇంకా సీక్వెన్స్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. డైస్ నుంచి మ్యాక్సిమం మనకి డైస్ నుంచి క్వశ్చన్ అయితే రాదు మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో, బట్ లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. ప్రిపేర్ అయ్యి ఉండండి, ఎందుకైనా మంచిది. తర్వాత బ్లడ్ రిలేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. మిర్రర్ ఇమేజ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. వెన్ డయాగ్రామ్స్ అండ్ సిలాజిజమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. పేపర్ ఫోల్డింగ్ పేపర్ని ఒక పక్కన ఇమేజ్ ఇచ్చేసి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఏ విధంగా మారుతుంది అని చెప్పేసి ఇస్తాడు. సో ఈ పేపర్ ఫోల్డింగ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సిలాజిజమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇంకా మిస్లేనియస్ క్వశ్చన్స్ అవి వేరే టాపిక్స్ ఏవైనా కావచ్చు. మనకి ఎంబెడెడ్ ఫిగర్స్ అని, అలాగే వాటర్ ఇమేజెస్ అని ఇలాగ చాలా ఉంటాయి. సో వాటి నుంచి మనకి చూసుకున్నట్లయితే మిస్లేనియస్ క్వశ్చన్స్గా ఒక 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. టోటల్గా 25 క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే రీజనింగ్ ఎస్ఎస్సిలో ఏ ఎగ్జామినేషన్ చూసుకున్నా ఈజీగానే ఉంటుంది, మంచి స్కోరింగ్ సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. సో దీని మీద కనుక మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే 25కి టోటల్ 25 క్వశ్చన్స్ వస్తుంటే మీరు ఒక 23 స్కోర్ చేయగలిగేలాగా 23 క్వశ్చన్స్ని మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయగలిగేలాగా చూసుకోండి. అంటే మీకు దాన్ని డబల్ చేస్తే 46 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఒక 23 క్వశ్చన్స్ మ్యాక్సిమం మీరు అటెంప్ట్ చేయగలిగేలాగా చూసుకోండి.
నెక్స్ట్ వన్ వచ్చేసి జిఎస్ లేదా జనరల్ అవేర్నెస్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి హిస్టరీ నుంచి ఓకే 4 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. పాలిటీ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇండియన్ జాగ్రఫీ నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎకానమీ నుంచి 1 క్వశ్చనే వచ్చింది. ఇంకా స్టాటిక్ అవేర్నెస్ లేదా స్టాటిక్ జీకే ఉంటుంది కదా, ఫస్ట్ అలాగే ఫస్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి కదా కొన్ని టాపిక్స్. సో వాటి నుంచి చూసుకున్నట్లయితే 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరిగిందండి. ఓకే, కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్స్ నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి దీని యొక్క షేర్ చూడండి, ఎక్కువ పర్సంటేజ్ దీనికే ఉంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా మీరు చదవాలి. అట్లీస్ట్ ఒక 1 year కరెంట్ అఫైర్స్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది. సో ఇందులో మీకు ఎక్కువగా స్కోర్ చేసుకునేటువంటి టాపిక్ పాలిటీ అలాగే హిస్టరీ నుంచి మీరు మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. ఇంకా స్టాటిక్ జీకే నుంచి కూడా స్కోర్ చేసుకోవచ్చు. ఇంకా కరెంట్ అఫైర్స్ కనుక మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు 25కి అట్లీస్ట్ మ్యాక్సిమం మీరు 20 మార్క్స్ అయితే తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. పర్సంటేజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇంకా నంబర్ సిస్టమ్ నుంచి 1 క్వశ్చన్ అయితే వచ్చింది. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్ నుంచి 1 క్వశ్చన్ అయితే వచ్చింది. టైమ్ అండ్ వర్క్ నుంచి 1 క్వశ్చన్ అయితే వచ్చింది. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. యావరేజెస్ నుంచి 1 క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇంకా స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 క్వశ్చన్ అయితే ఇచ్చారు. మెన్సురేషన్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ నుంచి ఓకే వయస్సులకి సంబంధించి 1 క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇంకా ట్రిగ్నోమెట్రీ నుంచి ఓకే ఇది అడ్వాన్స్డ్ మ్యాథ్స్ 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. పైప్స్ అండ్ కిస్టన్స్ నుంచి 1 క్వశ్చన్ అయితే వచ్చింది. ఇంకా ఆల్జీబ్రా నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. జామెట్రీ నుంచి 1 క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మీరు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో టోటల్గా 25 మార్క్స్కి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే ఈ యాప్టిట్యూడ్ నుంచి ఈ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. మీరు రీజనింగ్ తర్వాత ఓకే స్కోరింగ్ చేసుకునేటువంటి సబ్జెక్ట్ ఏదంటే ఇంగ్లీష్ అండి. ఓకే ఈ రెండిట్లో కూడా మీరు మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. ఈ రెండు కలిపి 100 మార్క్స్ ఉంటే 100కి మీరు ఖచ్చితంగా ఒక 90 మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. సో ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 1 క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులో ఒక పార్ట్ని అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసి ఈ అండర్లైన్ చేసిన పార్ట్లో ఏమైనా గ్రామటికల్ మిస్టేక్ ఉందా, ఉంటే కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ విధంగా మార్చుకోవచ్చు అని చెప్పేసి అడుగుతాడనమాట. సో అది మీరు కరెక్ట్ చేయాలి. ఒకవేళ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి ఒక ఆప్షన్ ఇస్తాడు, నో ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి 4th ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోతే అవసరం లేదు అనుకుంటే మీరు నో ఇంప్రూవ్మెంట్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్నే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటారు. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈజీగా 2కి 2 తెచ్చుకునేటువంటి టాపిక్ ఇది. తర్వాత స్పెల్లింగ్ కరెక్షన్స్కి సంబంధించి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ అని చెప్పేసి ఇస్తాడు. 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎర్రర్ డిటెక్షన్స్ నుంచి ఓకే ఇది కూడా ఖచ్చితంగా గ్రామర్ బేస్డ్ టాపిక్. గ్రామర్ తెలిస్తేనే మీరు వీటిని అటెంప్ట్ చేయగలుగుతారు. సో 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. యాంటానిమ్స్ నుంచి చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్, సినానిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఈ 2 కలిపి 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటైతే రావడం జరిగింది. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 2 క్వశ్చన్స్, అలాగే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. కొన్ని సెంటెన్స్ని షఫుల్ చేసిస్తాడు, వాటిని మీరు ఒక ప్రాపర్ ఫార్మాట్లో సెట్ చేసి పెట్టాలి. తర్వాత చూసుకున్నట్లయితే 1 word సబ్స్టిట్యూషన్స్కి సంబంధించి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. క్లోజ్ టెస్ట్కి సంబంధించి 5 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. ఒక పాసేజ్ లాగా ఇచ్చేసి మధ్యలో బ్లాంక్స్ ఇస్తాడనమాట. సో నేను ఆల్రెడీ వేరే వీడియోస్లో చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి క్లోజ్ టెస్ట్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో టోటల్గా 25 క్వశ్చన్స్ అనమాట. ఈ 25లో మీరు ఒక 23 అటెంప్ట్ చేయగలిగితే సో ఖచ్చితంగా మీకు మంచి స్కోరింగ్కి ఈ టాపిక్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ 4 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. అయితే మరి ఈ ఇంగ్లీష్ టాపిక్కి సంబంధించి మీరు ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలి అంటే ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి ఉంటుంది. ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్. ఓకే సో నీతు సింగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. చాలా మంచి బుక్ ఇది, చాలామంది ప్రిఫర్ చేసేటువంటి బుక్. సో ఈ బుక్ కొనుక్కోండి. అండ్ ప్రాక్టీస్కి సంబంధించి ఎస్ఎస్సి అంటేనే మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్సే రిపీట్ చేస్తాడు. వాటికి సంబంధించి కిరణ్ ప్రకాష్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. సో ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి 1997 నుంచి 2022 వరకు జరిగినటువంటి ఈ పర్టికులర్ ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్స్ యొక్క ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఆన్సర్స్తో సహా ఉంటుంది. సో ఆ బుక్ కొనుక్కోండి. ఓకే ఇది ఇంగ్లీష్కి సంబంధించి.
తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది మనకి చూసుకున్నట్లయితే క్వాంటిటీ యాప్టిట్యూడ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకి ఆర్ఎస్ అగర్వాల్ అయితే సరిపోతుంది, లేదు అంటే కిరణ్ ప్రకాష్కి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి బుక్ అయితే ఉంటుంది, అది కొనుక్కోండి సరిపోతుంది. తర్వాత ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ లేదా జీకేకి సంబంధించి లూసెంట్స్ అని చెప్పేసి ఒక స్టాండర్డ్ బుక్ అయితే ఉంది, లూసెంట్స్ అని. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ది బెస్ట్ బుక్ అనమాట. సో అన్ని టాపిక్స్ ఉంటాయన్నమాట, సో ప్రతి టాపిక్ ఉంటుంది. సో ఈ లూసెంట్స్ అనేటువంటి బుక్ తీసుకోండి, ఒక 300 లోపే ఉంటుంది బుక్ ప్రజెంట్ అయితే. సో ఆ బుక్ తీసుకోండి. అండ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన బిట్స్ని ప్రాక్టీస్ చేయడానికి కిరణ్ ప్రకాష్ అని చెప్పేసి బుక్ ఉంటుంది, అదైతే తీసుకోండి, మీకు ప్రాక్టీస్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే రీజనింగ్కి మనకి ఆర్ఎస్ అగర్వాల్ బండ బుక్ ఒకటి ఉంటుంది కదా, సో ఆ బుక్ మీకు సరిపోతుంది, ఇంకా వేరే బుక్స్ ఏమీ అవసరం లేదు. ఇంకా రీజనింగ్కి మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి అనుకుంటే కిరణ్ ప్రకాష్ బుక్స్ అయితే ఉంటాయి, అవి మీరు కొనుక్కొని తీసుకోండి. సో ఈ 4 టాపిక్స్కి సంబంధించి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రీవియస్ బిట్స్ని కిరణ్ ప్రకాష్ బుక్స్ ఉంటాయి, అమెజాన్లో అవైలబుల్లో ఉంటాయి, అవి మీరు ఆర్డర్ పెడితే వచ్చేస్తాయి మీ ఇంటికి, మీరు వాటిని చదువుకోవచ్చు. అన్ని రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి, రిపీటెడ్ మోడల్సే ఉంటాయి. సో అది మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, కాబట్టి ఆ బుక్స్ కొనుక్కోండి. సో ఇవి బుక్స్కి సంబంధించింది. మరి 2021 కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం ఒకసారి. 2021 ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ చూసినట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి సంబంధించి 140 మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై కావడం జరిగింది. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి 112 మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై అయ్యారు. ఎస్టీస్ వచ్చేసి 104 మార్క్స్ వచ్చినటువంటి క్వాలిఫై అయ్యారు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 140 మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై అయ్యారు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 131 వచ్చినటువంటి వారు క్వాలిఫై అయ్యారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వీరికి రిజర్వేషన్ ఉంటుంది అండ్ వీరికి చాలా తక్కువ ఉంటుంది కాంపిటీషన్, 55 మార్క్స్ వస్తే క్వాలిఫై అయ్యారు వీళ్ళు. ఇంకా ఓహెచ్కి, విహెచ్కి అండ్ హెచ్హెచ్కి సంబంధించి వీరికి కూడా ఓకే, కొంతమందికి 100+ లేదా 65-70 మార్క్స్ వచ్చినట్లయితే వీరు కూడా క్వాలిఫై కావడం జరిగింది. సో టైర్ 1కి సంబంధించి 2021లో టైర్ 2కి తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ 54,000 క్యాండిడేట్స్ని టైర్ 1 నుంచి టైర్ 2కి తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఉన్నారో 140+ వచ్చే విధంగా చూసుకోండి. ఇప్పుడు కూడా అంతే ఉంటుందని ఏం లేదు, కానీ మీరు ఒక 150+ కనుక స్కోర్ చేసినట్లయితే యూ విల్ బీ ఇన్ ద రేస్ అండి, ఖచ్చితంగా మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఒక 130+ కనుక తెచ్చుకుంటే మీకు జాబ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు కూడా ఒక 150+ కనుక తెచ్చుకున్నారు అంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా సేమ్ అంతే, మీకు యూఆర్ క్యాండిడేట్స్ లాగా మార్క్స్ వస్తే ఇంకా మీకు తిరుగుండదు టైర్ 1లో. టైర్ 2లో కూడా ఇప్పుడు మనకి ప్యాటర్న్ మార్చారు కాబట్టి దాన్ని బట్టి నేను తర్వాత వీడియోస్ అయితే చేస్తాను. అయితే మీరు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్లో స్కోర్ చేయాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి రీజనింగ్ అండి, సెకండ్ వన్ వచ్చేసి ఇంగ్లీషు, తర్వాత వచ్చేసి మీరు జీకే బాగా చదివితే జీకే స్కోర్ చేసుకోవచ్చు, లేదు అంటే మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్ చూసుకోండి. సో మ్యాథ్స్ అనేది బాగా టైం టేకింగ్గా ఇస్తున్నాడు ఈ మధ్య, సో లెంగ్దీగా ఉంటాయి క్వశ్చన్స్, క్యాలిక్యులేషన్ కూడా లెంగ్దీగా ఉంటుంది. సో కాబట్టి మ్యాథ్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. మ్యాథ్స్ బాగా చదివితే మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అది బాగా చూసుకోండి. ఇంగ్లీష్ రాని వాళ్ళు అయితే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి స్టాండర్డ్ బుక్స్ కొనుక్కొని చదవండి, మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ఓకే, సో మీకు స్కోరింగ్ వచ్చేసి రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ టాపిక్స్ అనమాట. అవి మీరు మంచిగా స్కోర్ చేస్తే మిగిలినటువంటి టాపిక్స్లో మీకు తక్కువ మార్కులు వచ్చినా కూడా, సో మీరు మిగిలినటువంటి రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ టాపిక్స్లో మంచి స్కోర్ చేశారు కాబట్టి ఒక 150+ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.